ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనకందరికి శుభములు. ఆయన యొక్క కృప, కనికరము, సమాధానము మనకందరికీ సమృద్ధిగా కలుగునుగాక. దేవుడు వాక్యమై ఉన్నాడు, వాక్యము దేవుడై ఉన్నాడు కనుక దేవుడు ఆ దేవుణ్ణి మనం తెలుసుకోవడానికి దేవుడు ఇట్టి గొప్ప అవకాశాలను దేవుడు మనకు దయచేస్తున్నాడు. జీవగ్రంథాన్ని ఒక బహుమానముగా దేవుడు ఈ తరము వారికి దయచేశాడు. ప్రతి తరములో దేవుడు తన ప్రత్యక్షతలను ఇస్తూ ఉన్నాడు, ప్రజలతో మాట్లాడుతున్నాడు. అనేక విధాలుగా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి వందనాలు. అంత్య దినములలో దేవుడు తన కుమారుడు మానవుల పాపముల నిమిత్తమై చనిపోయి తిరిగి లేచి ఆత్మస్వరూపినటువంటి తన కుమారుని ద్వారా ఈ తరం వారితో అంత్య దినములలో ఉన్నటువంటి వారితో దేవుడు మాట్లాడుచున్నాడు. హెబ్రీ పత్రిక 1:1 మనం ఆ విషయాన్ని మనం గమనిస్తాం. రోమా పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాస్తూ పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై రాస్తున్నటువంటి ఈ పత్రికలో అనేక విషయాలను మనం చేస్తూ ఉన్నాము. దేవుని యొక్క ప్రేమ అన్నటువంటి ఆ యొక్క విషయాన్ని రోమా పత్రికలో మనం చేస్తున్నాము. అన్యజనులను దేవుడు ఎలాగూ ప్రేమించాడో మనం చూశాము. ఈ దినమున ఇశ్రాయేలీయులను దేవుడు ఏ విధముగా ప్రేమిస్తున్నాడు. ఈ యొక్క అంశము మనకు ఎంతో దగ్గరగా ఉన్నటువంటి అంశము. కారణం ఏమిటంటే మనం మాట్లాడుతున్నటువంటి సమయానికి భూమి మీద ఇశ్రాయేలీలు ఒక దేశముగా ఏర్పాటు చేయబడినటువంటి వారుగా ఉంటున్నారు. ఆ ఇశ్రాయేలీలు వారు తన చుట్టూ ఉన్నటువంటి 7 శత్రు దేశాల మధ్యలో ఉన్నారు. మరియు ప్రపంచ దృష్టి అంతా కూడా అనేక విషయాలలో ఇజ్రాయెల్ మీద ఉన్నది. ఇజ్రాయేలీలు కూడా దేవుని యొక్క ఏర్పాటును, పిలుపును వారు ఖచ్చితంగా నమ్మి దానిని అనుసరించేవారుగా ఉంటున్నారు. దేవుడు ఇశ్రాయేలును ఏ విధంగా ప్రేమిస్తున్నాడు అన్న విషయాన్ని చరిత్రలోను ప్రస్తుతంలోనూ మనం గమనిస్తున్నాం. అయితే ఇశ్రాయేలును గురించి మనం ధ్యానించుట మనకి ఏమి అవసరం? మనము అన్యజనుల నుంచి రక్షింపబడినటువంటి వారము, అనగా క్రైస్తవులముగా పిలువబడుతున్నాము. ఇజ్రాయేలులకు క్రైస్తవులకు ఏమి సంబంధము? ఈ యొక్క అంశాన్ని మనం ధ్యానించడానికి మనకు ఏంటి ఆ కనెక్టివిటీ అన్నటువంటి దానికి జవాబు ఏమిటంటే, ఇదే రోమపత్రికలో 11వ అధ్యాయములో ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నారో వారు ఒకప్పుడు అన్యులుగా ఉన్నారు, ఒకప్పుడు ఆ అడవిలో ఒలివ చెట్లుగా ఉన్నారు. వారు ఇశ్రాయేలు అన్నటువంటి స్వాభావికమైన దేవుని ద్వారా నాటబడినటువంటి ఒలివ చెట్టుకు అంటుగట్టబడిన వారు కనుక వీఆర్ పార్ట్ ఆఫ్ ఇజ్రాయలైట్స్. we do not have roots of our own. Our roots are in Israel. ఇజ్రాయెల్ యొక్క వేర్ల మీద మనం నిలబడి ఉన్నాం కనుక అది మనకు ఆ ఇశ్రాయేలుకు మధ్య ఉన్న సంబంధము. ఈ మాటలు నేను ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, దేవుడు రోమా పత్రికలో నేను ఇశ్రాయేలుని ఎంతగా ప్రేమిస్తున్నాను, కానీ వారి యొక్క అవిధేయత వలన వారు చాలా నష్టపోయారు. మిమ్మల్ని కూడా ఇంకా వారికంటే ఎక్కువగా ప్రేమించాను. ఒకవేళ మీరు తప్పిపోతే మీకు కూడా దేవుని యొక్క శిక్ష ఉంటుంది అని గుర్తు చేయడానికి. సరే, ఇప్పుడు ఇశ్రాయేలును దేవుడు ఏ విధంగా ప్రేమిస్తున్నాడు? 2వ అధ్యాయము 4వ వచనము రోమపత్రిక 2:4.
లేదా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. ఇది రోమపత్రికల 2వ అధ్యాయములో ఇస్రాయేలును గూర్చి బాధపడుతూ ఇస్రాయేళ్లకు ఉన్నటువంటి ఆధిక్యతలను గుర్తు చేస్తూ ఆ, వారు అవిధేయత చూపించినప్పుడు తిరిగి దేవుడు తన యొక్క ప్రేమను వారికి గుర్తు చేస్తున్నాడు. దేవుని అనుగ్రహము, అనుగ్రహము అంటే కైండ్నెస్ ఆర్ మర్సీ, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క దీర్ఘశాంతము. ఇప్పుడు ఇశ్రాయేలీలు చాలా ఆధిక్యత కలిగినటువంటి వారు. అయితే వాళ్ళను తప్పు చేసినప్పుడు దేవుడు సహిస్తున్నాడు, ఓర్చుకుంటున్నాడు, దయ చూపిస్తున్నాడు, కనికరం చూపిస్తున్నాడు. సరేలే, వారు మంటితో చేయబడినటువంటి వారు అని, భూమి మీద ఉన్నటువంటి వారు అని, ఈ లోక దేవత పరిపాలిస్తున్నటువంటి లోకంలో జీవిస్తున్నారు గనుక అని ఆయన ఎంతో అనుగ్రహము చూపిస్తున్నాడు, ఓర్చుకుంటున్నాడు. అయితే ఈ యొక్క అనుగ్రహం ఎందుకు, ఇంత అనుగ్రహం ఎందుకు అంటే మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. ఇశ్రాయేలీయులారా, ఇశ్రాయేలీయులారా, దేవునికి మీ పట్ల ఎంతో అనుగ్రహం ఉన్నది, కనికరం ఉన్నది, దయ ఉన్నది. అయితే ఏం చేయాలి సార్? దేవుని దయ ఉంటే మేమేం చేయాలంటే మారు మనసు పొందాలి మీరు. దేవుని దయ కనికరము ఎందుకు అంటే మారు మనసు పొందుట. ఈ విషయంలో నా పరిస్థితి గమనిస్తే, నీ పరిస్థితి గమనిస్తే, దేవుడు 103వ కీర్తనలో గుర్తు చేసినట్టు మన పాపములకు తగిన ప్రతీకారము ఆయన ఇవ్వలేదు. కారణం ఏంటంటే మనము మంటితో చేయబడినటువంటి వారము, మనము శరీరేచ్ఛలతో మానుషేచ్ఛలతో పుట్టినటువంటి వారము, పాప స్వభావ రక్తముతో పుట్టినటువంటి వారమని దేవునికి తెలుసు. అందుకనే ఆయన మన పట్ల అనుగ్రహము చూపిస్తున్నాడు, కైండ్నెస్ చూపిస్తున్నాడు. సరే, ఇప్పుడు ఇశ్రాయేలును దేవుడు ఎట్లా ప్రేమిస్తున్నాడో మనం వింటూ, ఆ విధంగా నన్ను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడా? దేవుని యొక్క దీర్ఘశాంతము, కనికరము, దయ ఎందుకు? ఎందుకు దేవుడు నన్ను ఇంతగా ఓర్చుకుంటున్నాడు? మారు మనసు అనగా రక్షణ. రక్షణ పొందాలని దేవుని యొక్క కనికరం ఉన్నదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ గురించి నాకు తెలియదు, కానీ నా గురించి ఎన్నిసార్లు నేను చేసినటువంటి తప్పిదాలకు, పొరపాటులకు, తొందరపాటులకు ఎప్పుడో నేను ఎన్నోసార్లు చనిపోవలసినటువంటి వాడిని. కానీ ఇప్పుడు బ్రతికి ఉన్నాను అంటే అది దేవుని అనుగ్రహము. దానినే అదే వచనంలో అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును నా పట్ల. ఎంత దీర్ఘశాంతం, ఎంత ఓర్చుకుంటున్నాడు దేవుడు, సహిస్తున్నాడు. 6వ అధ్యాయము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ప్రకారము యేసుక్రీస్తుని మీద ఉమ్ము వేసింది ఎవరు? యేసుక్రీస్తు మీద ఉమ్ము వేసింది ఎవరు? రోమా సైనికులా? లేదా అన్నిటినీ గ్రహించి, అనుభవించి, రక్షింపబడి, వాక్యమును కలిగి, సంఘాన్ని కలిగి తిరిగి వెనకకు మళ్ళినటువంటి వారా? తిరిగి
పాపములోనికి వెళ్తున్నటువంటి వారా, తిరిగి పాపంతో సహవాసం చేసినటువంటి వారు ఆయనను ఇంకనూ సిలువ వేయుచున్నారు. ఉమ్మి వేస్తే సహిస్తున్నాడు. అబ్బా! ఎన్ని రోజులు నేను యేసయ్య మీద ఉమ్మేశాను. ఎన్ని రోజులు యేసయ్య ముఖం మీద గుద్దాను. నేను తప్పిదం చేయడం వలన, పాపం చేయడం వలన అన్ని సార్లు యేసుక్రీస్తుని నేను సిలువ వేస్తున్నాను, అవమానపరిచాను. ఇశ్రాయేలీయులారా, దేవుడు మీ పట్ల ఎంత అనుగ్రహము, దీర్ఘశాంతము, సహనము కలిగి ఉన్నాడు. ఆ ప్రేమ, ఇశ్రాయేళ్ల పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రేమ మన పట్ల కూడా ఉన్నదండి. మన పట్ల కూడా ఉన్నది. ఏంటి మరి ఇప్పుడు నేనేం చేయాలి అంటే, మారు మనస్సు పొందుట. మారు మనస్సు పొందుట. ఎంత ఓర్చుకుంటున్నాడు యేసుక్రీస్తు. ఇంకా ఈ రోజైనా మారు మనసు పొందుతుందేమో ఈమె. ఈ రోజైనా ఈయన రక్షణ పొందుతాడేమో. ఈ రోజైనా నా ప్రేమను గుర్తిస్తాడో. ఈ రోజైనా ఇంతకాలం నేను నిన్ను ఓర్చుకుంటున్నాను, నీ పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాను అని దేవుని యొక్క ప్రేమను గుర్తుపట్టి నా వైపు తిరుగుతారేమో కదండి. నాకు చాలా ఇష్టమైనటువంటి వచనం ఇది. నువ్వు దాన్ని తృణీకరిస్తావా? ఎట్లా తృణీకరిస్తున్నారు వీళ్ళు? పైన వచనాల్లో మనం చూస్తే చూడండి, 2:3 అట్టి కార్యములను చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అను అనుసరించినదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చచ్చు. వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకొందువా? ఈ ఇశ్రాయేలీలు బోధకులు, పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, ముఖ్యమైనటువంటి నాయకులు ఇతరులకు బోధిస్తున్నారు. మంచి దైవవాక్కులను బోధిస్తున్నారు. సత్యమును గురించి, నీతిని గురించి వాళ్ళు బోధిస్తున్నారు. వారికి బోధిస్తున్నారు కానీ వీళ్ళు మాత్రము చేయడం లేదు. మీరు వ్యభిచరించవద్దు అని వారికి చెప్తున్నారు కానీ వీళ్ళే వ్యభిచారము చేస్తున్నారు. దీన్ని తృణీకరించడం అంటారు. దీన్నే దేవుని యొక్క సహనమును తృణీకరించుట, దీర్ఘశాంతమును తృణీకరించుట. సాధారణంగా ఎవరైనా మన పట్ల ఓర్పు కలిగి ఉన్నారనుకోండి, వెయిట్ చేస్తున్నారనుకోండి, దీర్ఘశాంతం కలిగి ఉన్నారనుకోండి, మన దృష్టిలో వాళ్ళు చాలా బలహీనంగా కనపడతారు. అదే చాలా కఠినంగా ఉంటే, వెంటనే శిక్ష వేస్తే వారంటే భయము, వారంటే గౌరవము కదండి. వెంటనే శిక్ష వేయకుండా పోన్లే, దీర్ఘశాంతం చూపిస్తున్నటువంటి వ్యక్తి పట్ల మనకు చాలా చులకన భావం ఉంటుంది. యేసుక్రీస్తు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఇశ్రాయేలులను ప్రేమిస్తున్నాడు. అదే దేవుని సృష్టిని ఆయన ఆ విధంగానే ఆయన ప్రేమిస్తున్నాడు. కనుక ఎంత ఆ మాట చూడండి, దేవుని దీర్ఘశాంతము ప్రేరేపించుట. దేవుని దీర్ఘశాంతము ప్రేరేపించుట అంటే మారు మనసు పొందడానికి దేవుని యొక్క ప్రేమకు మధ్యలో ఒక ప్రేరేపణ జరగాలండి. ఒక ప్రేరేపణ ఏంటంటే, ఆ ప్రేరేపణ ఏంటంటే, దేవుడు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు. ఎట్లా ప్రేమిస్తున్నాడు? నువ్వు ఎంత చేసినా ఓర్చుకుంటున్నాడు. దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. సహిస్తున్నాడు. కనుక ఎప్పుడైనా మనము తప్పిదం చేస్తున్నాము అంటే
ప్రభా నన్ను క్షమించు ప్రభా, తప్పు చేశాను అని అనడం ఒక ఎత్తు. ప్రభా నేను ఈరోజు నిన్ను బాధపరిచాను, నిన్ను అవమానపరిచాను. ఆ, ఇదే అధ్యాయంలో చివరి వచనంలో ప్రభా నా ద్వారా నీ నామము అన్యజనులలో, ఆ, 24 వచనము, వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. కనుక ఈరోజు పాఠం ఏమిటంటే, దేవుని యొక్క ప్రేమలో ఉన్నటువంటి సహనమును దీర్ఘశాంతమును గుర్తుపట్టి గుర్తుపట్టి ప్రభా ఎన్ని రోజులు నిన్ను బాధపరిచాను, నేను అవమానపరిచాను, నన్ను క్షమించు ప్రభా అని మారు మనస్సు పొందటం. ఇది ఇస్రాయిలకే, ఇస్రాయిలతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. దేవునిని ఎరిగినటువంటి వారితోనే మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యమును తెలిసినటువంటి వారితోనే మాట్లాడుతున్నాడు. మనకు కూడా దేవుడు ఎవరో తెలుసు కదా, మనకు కూడా దేవుని యొక్క వాక్యం ఎవరో తెలుసు కదా. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. ఆ తోమ గారు అనుమానం, ఈయన తిరిగి లేచాడా లేదా అన్నదానికే గొప్ప అపవాదము. నేను చేతిలో వేలు పెడతాను అన్నందుకే అంతమంది శిష్యులలో ఒక అపవాదం పొందుకున్నాడు. ఇప్పుడు మనము గాయము రేపుతున్నాం, గాయము రేపుతున్నాం. ఆల్రెడీ గాయాలయ్యాయి యేసుక్రీస్తుకి, దాంట్లో ఇంకా నిప్పులు వేయడం. మంట మండుతుంటే దాంట్లో పెట్రోల్ పోయడం. మీరు రోమా సైనికులు, మీరు చాలా చిన్నగా ఆయనను హింస పెట్టారు, చాలా తక్కువగా హింస పెట్టారు, మేము ఇంకా హింసిస్తాం యేసయ్యను. ఎవరు? ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. మోసపుతి నేను దృష్టి తొలగితి, ఇప్పుడైనా దాసుడ నిన్ను చూడనిమ్ము. ప్రభా ఇప్పుడైనా నేను నిన్ను చూస్తా, ఇప్పుడైనా నేను మారు మనస్సు పొందుతా, నీ సహనమును, నీ దీర్ఘశాంతమును, నీ ప్రేమను నేను గుర్తుపెడతా. చాలాసార్లు యేసుక్రీస్తు యొక్క ప్రేమను మనం లైట్ తీసుకుంటాం. వి టేక్ థింగ్స్ గ్రాంటెడ్. యేసుక్రీస్తు ప్రేమిస్తాడు, క్షమిస్తాడు, ప్రేమిస్తాడు, క్షమిస్తాడు. నేను బాప్తిసం తీసుకున్నా, నేను బోధిస్తున్నా. ఆయన ప్రేమలో ఉన్నటువంటి సహనమును, దీర్ఘశాంతమును మనం గుర్తుపట్టి, అమ్మ ఆయన ఇంత సహనము దీర్ఘశాంతం చేస్తుంటే, నేను ఈ పాపం చేయడం వలన, ఈ తప్పిదంలో ఉండడం వలన ఆయన గాయాలను నేను రేపుతున్నాను. నా ద్వారా అన్యజనులలో ఆయన నామము దూషించబడుతున్నది. కనుక యేసుక్రీస్తు యొక్క ప్రేమను గుర్తుపట్టే దగ్గరికి వెళ్తే మారు మనసు పొందుతాం. అది మనల్ని ప్రేరేపించాలి. ఇది ప్రేరేపణ. ఇట్లా మనం వింటున్నప్పుడు ఈ మాటలు అవును కదా, అవును కదా అని నీకు అనిపిస్తుందా? అది ప్రేరేపణ అంటారు. నేను ఇంతగా గాయపరిచాను యేసయ్యను. ఎప్పుడైనా ఒక తప్పిదం చేస్తుంటే యేసయ్య మీద నువ్వు ఉమ్ము వేసినట్టే. బైబిల్ ఇక్కడ దగ్గర ఉంటే, కాళ్ళ దగ్గర ఎందుకు పెట్టుకుంటావు, బైబిల్ పక్కన పెట్టు అంటాం కదండి. ఎందుకంటే బైబిల్ అంటే మనకు ఎంత గౌరవము.
బైబిల్ కింద ఉంటే దాటుతున్నాం అనుకోండి. బైబిల్ నుంచి, బైబిల్ మీద ఎట్లా దాటుతావు నువ్వు? దాటకూడదు. ఎంత గౌరవము! నోటి ద్వారా ఎంత సులువుగా అబద్ధం వస్తుంది. ఆ అబద్ధము ద్వారా నీ నోటిలో ఉన్నటువంటి ఉమ్ముతో యేసయ్య ముఖం మీద ఉమ్మి వేసినట్టు. మారు మనసు పొందుతావా? తల మీద కొంగు వేసుకోకపోతే కొంగు వేసుకోండి. ఎంత గౌరవమో, ఎంత భక్తి! అమ్మ వేసుకుంటాం సార్. ఇప్పుడు అంతా చర్చిలో మేము ఎప్పుడు ప్రార్థన చేసినా కొంగు వేసుకుంటాం. నీ చూపు ద్వారా చెడ్డ చూపు చూస్తే యేసయ్యను నీ చేతితో చెంప చెల్లుమని కొట్టినట్టు. దేవుని ప్రేమలో ఉన్నటువంటి దీర్ఘశాంతమును ఎట్లా తీసుకుంటున్నావు? నేను మారు మనస్సు పొందుదామా? ఆ దీర్ఘశాంతము సహనం, ఆ దీర్ఘశాంతము సహనం. నీ తల్లి నీ పట్ల ఎంత దీర్ఘశాంతం కలిగి ఉంది? నీ తండ్రి నీ పట్ల ఎంత దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు? నీ భార్య నిన్ను ఎంత ఓర్చుకుంటుంది? నీ భర్త నిన్ను ఎంత ఓర్చుకుంటున్నాడు? దేవుని ప్రేమ. ఇంకా ఈమెలో మారు మనసు వస్తుందేమో. అన్ని బాగానే ఉన్నాయి సరే, ఈమె నోరు బాగుండదు. అన్ని బాగానే ఉన్నాయి కానీ ఈమె నోరు బాగుండదు. ఎక్కడ పోయినా కొట్లాటలు పెట్టుకొని వస్తుంది. చెడ్డ మాటలు నోటికి వచ్చాయా? చెడ్డ మాటలు నోటికి వచ్చాయా? దీర్ఘశాంతం. బ్రతికి ఉన్నావు కదా, ఎప్పుడు చచ్చిపోవాలి నువ్వు. నేను చేసే పనులకు నేను ఎప్పుడు చనిపోవాలి? నువ్వు చేసే పనులకు నువ్వు ఎన్నిసార్లు చనిపోవాలి? నువ్వు బతికి ఉన్నావు కదా. ఎట్లా బతుకున్నావు? నీ ఆరోగ్యం వలన కానే కాదు. దేవుని దీర్ఘశాంతం వలన, దేవుని సహనము వలన, దేవుని ప్రేమ వలన. అప్పుడెప్పుడు సిలువ వేయబడ్డాడు? అక్షరము. ఇప్పుడు ప్రతిరోజు సిలువ వేయబడుచున్నాడు. మనుషుల యొక్క పాపములు ఆయన గాయములను రేపుతున్నాయి. అబద్ధాలాడడం మానుకోవాలి. చెడ్డ మాటలు వినకూడదు. చెడ్డ చూపులు చూడకూడదు. చెడ్డ పనులు చేయకూడదు. ఇన్స్ట్రక్షన్స్తో అవి జరగవు. రూల్స్ రెగ్యులేషన్స్తో అవి జరగవు. యేసు ప్రభు ఆత్మదేవుడై ఉన్నాడు. ఆయన ఎదుట పశ్చాత్తాపపడట మనసుతో, ప్రభువా నువ్వు నాలోనికి రా, ప్రభువా నాలో ఉండుము ప్రభువా. అప్పుడే అప్పుడే నా క్రియల వలన నిన్ను మహిమపరచగలను. నాలోనికి రమ్ము ప్రభువా. యేసయ్య మనలోనికి వస్తే నువ్వు ఏం మాట్లాడాలను యేసయ్య బోధిస్తాడు. యేసయ్యను గుడిలో పెడతారు చాలా మంది యేసయ్యను. ఆ ఆదివారమే అక్కడ మనం మంచిగా ఉంటాం, తర్వాత ఉండడానికి వీల్లేదు. ఒక్కోసారి బైబిల్ పెట్టేస్తాం యేసయ్యను. అక్కడే ఉండి ప్రభు, బైబిల్ పట్టుకున్నప్పుడే యేసయ్య గుర్తుకొస్తాడు కదండి. మీ గురించి నాకు తెలియదు. ఒకవేళ ఆ స్థితి నీదైతే, ఒకవేళ ఆ స్థితి నాదైతే, మారు మనస్సు పొందుతా, పశ్చాత్తాపడతా. ప్రభా నువ్వు నాలో ఉండుము ప్రభా. 1 పేతురు 3:2-15. 3:15. క్రీస్తు యేసును మీ హృదయములలో ప్రతిష్ఠించుకొనుడి.
రోమా 13:14. ఇట్టి క్రియలు చేయకుండా క్రీస్తు యేసును మీరు ధరించుకునుడి. ఇప్పుడు నేనేం ధరించుకున్నా అంటే శరీరాన్ని ధరించుకున్నా, అయితే బట్టలను ధరించుకున్నా. నేను వేరే, నా శరీరం వేరే కదండి. నా శరీరము ఏం చెప్తే అది చేస్తుంది. అదే నా శరీరం ప్లేస్లో యేసే ఉంటే, యేసు మాట్లాడినట్టు మాటలు ఎప్పుడు మాట్లాడతాం? ఆ సమయం ఎప్పుడుంది? ఎప్పుడు కోరుకుందాం మనం, ప్రభా నేను చనిపోయే లోపు. ఎప్పుడు చచ్చిపోతావు తెలియదు. యేసులాగా మాట్లాడాలి. యేసులాగా మాట్లాడాలంటే స్వరం కాదు ఇక్కడ. యేసులాగా చూడాలి, యేసులాగా వినాలి, నడవాలి. అందుకే నాకు ఇష్టమైనటువంటి పాట, నేను ఎప్పుడు అది పాడుకుంటుంటాను. యేసుని చూడాలని, యేసులాగా ఉండాలని నా ఆశయ. యేసులాగా ఉండాలని నా ఆశయ, నా కోరిక. అది గురి కలిగి ఉంటే, అందు నిమిత్తమే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. నేను యేసులాగా ఉండుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగిరావయ్యా. ఇప్పుడే, ఈరోజే 12వ నెల 10వ తారీఖు 2024 ప్రభువా, ఇప్పుడే నాలోనికి రా ప్రభువా. అప్పుడు నేను యేసులాగా ఉంటాను. యేసు ప్రేమను గుర్తిస్తాను, యేసు సహనాన్ని గుర్తిస్తాను, దీర్ఘశాంతాన్ని గుర్తిస్తాను. పాపం జోలికి పోను. పాపం చేయడం వలన నాకేదో శిక్ష వస్తుంది అన్నటువంటిది తర్వాత విషయము. నేను పాపం చేస్తే నాకు శిక్ష వస్తుంది అంతేగా? కాదు కాదు, దానికంటే ముందు యేసుక్రీస్తు అవమానపరచబడతాడు, యేసుక్రీస్తు గాయాలు రేపబడతాయి, యేసుక్రీస్తు నామము అవమానపరచబడుతుంది. పరిశుద్ధ ఆత్ముడా, యేసు పంపిన వాడవు నీవేగా. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని పంపించాడు. ఎక్కడికి? ఏదో ఊర్లో కాదు, మనలోనికి. మనలోనికి రావాలని ఆయన పంపబడ్డాడు. మనలోనికి వస్తే క్రీస్తును గౌరవిస్తాము, ఆరాధిస్తాము, ఘనపరుస్తామండి. ఘనపరుస్తాం. వుడ్ యు లైక్ టు వర్షిప్ ద లార్డ్? వుడ్ యు లైక్ టు సెలబ్రేట్ ద లార్డ్? యేసుక్రీస్తును మనం ఆరాధన చేయాలి, సెలబ్రేట్ చేసుకోవాలి. హౌ? ఎట్లా చేద్దాం? ఎట్లా సెలబ్రేట్ చేసుకుందాం? ఆయన సహనమును, దీర్ఘశాంతమును, అనుగ్రహమును గుర్తుపట్టి ప్రేరేపించబడి మారు మనసు పొందుట. మారు మనసు పొందితే నువ్వు కాదు సెలబ్రేట్ చేసుకున్నది, పరలోక దూతలేదు సెలబ్రేట్ చేసుకుంటారు. లూకాసు సువార్త 15వ అధ్యాయంలో. ఈ సమయంలో, ఈ కాలంలో చాలా ఎక్కడ చూసినా సెలబ్రేషన్, సెలబ్రేషన్, సెలబ్రేషన్. ఆ మాటలు ఎక్కువ చదువుతుంటాం, వింటుంటాం. సెలబ్రేషన్. వాట్ సెలబ్రేషన్? అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్, celebration follows your repentance and your salvation. హల్లెలూయా. దానికి మించినటువంటి సెలబ్రేషన్ ఏముందండి? దేవునికి స్తోత్రం. కనుక పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క ప్రేమను మనకు చూపించి, మన మనోనేత్రాలను తెరిచి, ఆయన యొక్క దీర్ఘశాంతమును, సహనమును మనం గుర్తుపట్టి మారు మనస్సు పొంది
మారు మనసు పొందుదాం. ఇశ్రాయేలును దేవుడు ఆ విధంగా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో వ్యత్యాసం లేదు. మనల్ని కూడా ఆ విధంగానే ప్రేమిస్తున్నాడు. ప్రార్థన మనం చేసుకుందాం. జీవం గల తండ్రి, నువ్వు ఆత్మస్వరూపమైనవాడు, నన్ను చూస్తున్నవాడు, నా విషయము బాగుగా ఎరిగినటువంటి వాడు, మా హృదయాలను ఎరిగినటువంటి వాడు, మేమేమై ఉన్నాం ఎరిగినటువంటి వాడు. ప్రభా, నీవు ఎంత ప్రేమిస్తున్నావు, ఎంత కృప చూపిస్తున్నావు, ఎంత నేను ఓర్చుకుంటున్నావు ప్రభా. తండ్రి, మమ్మల్ని నాయన వెంటనే శిక్షింపక ఇప్పటి వరకు నాయన ఓర్చుకుంటున్నావు. మేము నాయన నిన్ను ప్రతి దినము అనేక విధాలుగా గాయపరుస్తున్నాము, అవమానపరుస్తున్నాము. తండ్రి, క్షమించము ప్రభా. నీవు నాలోనికి రమ్ము ప్రభా, మాలోనికి రమ్ము ప్రభా, మా జీవితాలను మార్చము ప్రభా. నీ వలె ఈ లోకంలో జీవించినట్లు మహాకృప మా అందరి మీద కుమ్మరింప చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలము తోడయుండును గాక. ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.